హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రైవేట్ బ్యాంక్ అయిన సిటీ బ్యాంక్ నుంచి వచ్చిన ఫ్రెష్ రిక్రూట్మెంట్ గురించి. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ప్రైవేట్ జాబ్ అంటే హైబ్రిడ్ జాబ్స్ టైప్ కూడా ఉన్నాయి. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఉన్న వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే కేవైసీ ఆపరేషన్స్ అనలిస్ట్ అండ్ చార్ట్ ఆపరేషన్స్ ఆఫీసర్. ఇక్కడ 2 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కేవైసీ ఆపరేషన్స్ అనలిస్ట్ పోస్ట్. దీనికి గాను వర్క్ స్టైల్ అంటే హైబ్రిడ్ స్టైల్లో ఉంటుంది. అంటే కొంచెం వర్క్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అండ్ కొంచెం అనేది ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది. సో ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ముంబై అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్ట్ ఆపరేషన్స్ ఆఫీసర్. ఈ పోస్ట్ పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ జాబ్. అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే పూణే. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సిటీ బ్యాంక్ దగ్గర చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ నెంబర్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదంట. మీరు ఎర్లీగా అయితే అప్లై చేసేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి. అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ ఇప్పుడు మనం చూసుకుందాం. సో 2 పోస్టులకి కూడా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయితే చాలు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. బికాస్ వాళ్ళు ఏ స్ట్రీమ్ లో అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఏ స్ట్రీమ్ లో అయినా సరే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఎటువంటి ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనికోసం మీరు ఏజ్ లిమిట్స్ అనేది చూసుకున్నట్లయితే 18 years ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బికాస్ వీళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో 18 years నుంచి ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ దీనికోసం మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది చూసుకున్నట్లయితే కేవైసీ ఆపరేషన్స్ అండ్ అనలిస్ట్ దీనికోసం రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే క్లయింట్ ప్రొఫైల్ అనేది రివ్యూస్ చేయాలి. అండ్ కేవైసీ ఫార్మ్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్ డేటా వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంప్లైన్స్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ మిస్సింగ్ ఉంటే కస్టమర్స్ తో కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ అనలిటిక్స్ టూల్స్ కి గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ చార్ట్ ఆపరేషన్స్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే కస్టమర్ క్వైరీస్ కి చాట్ అండ్ ఈమెయిల్ ద్వారా మీరు సొల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ గురించిన నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి. అండ్ రిస్క్ ఏరియాస్ అనలైజ్ చేయగలగాలి. అండ్ ఎంఐఎస్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయగలగాలి. అండ్ కస్టమర్ ఇష్యూ రీసాల్వ్ చేస్తూ సిస్టమ్ లెవెల్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ పాజిటివ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 జాబ్స్ కి గాను రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నారు కదా. మాకు ఈ స్కిల్స్ ఉన్నాయంటే డెఫినెట్ గా వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేసేసుకోండి. అండ్ దీనికోసం శాలరీస్ అనేది మనం చూసుకున్నట్లయితే 2 పోస్టులకి గాను అప్రాక్సిమేట్ సాలరీ 34,160 రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంది. బట్ ఇది ఫిక్స్డ్ కాదు. ఈ శాలరీ అనేది గ్లాస్ డోర్ అంబిషన్స్ బాక్స్ తీసుకున్న ఒక సోర్స్ నుండి తీసుకున్నది మాత్రమే. రియల్ టైమ్ శాలరీ అనేది స్ట్రైట్లీ వేరే ఉండొచ్చు. అండ్ దీనికోసం నెక్స్ట్ మీరు సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో అక్కడి నుంచి అయితే ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత టెలిఫోనిక్ ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి ఈమెయిల్ ఆర్ ఫోన్ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకుందాం. ఇది ఆఫ్లైన్ వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేయాలి. అండ్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 23rd, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది ఇక్కడ తీసుకోరు. అప్లికేషన్ ఫీజ్ కూడా ఏం లేదు. బికాస్ జెన్యూన్ రిక్రూటర్స్ ఎప్పుడు కూడా అప్లికేషన్ ఫీజ్ కి అప్లికేషన్స్ కోసం అయితే డబ్బులు తీసుకోరు. అది స్కామ్ ఉంటుంది. ఎవరైనా డబ్బులు కానీ అడిగితే అది కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికోసం రిక్వైర్డ్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. అదేంటి అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్ లో. అండ్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ లో మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ అనలిటికల్ థింకింగ్ ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ అండ్ టీమ్ కోఆర్డినేషన్ కూడా మీరు చేయగలిగే స్కిల్స్ అనేది వీళ్ళు కంపల్సరీ మీకు ఉండాలి అని అడుగుతున్నారు. సో ఈ స్కిల్స్ అండ్ మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ వీడియోకి చూసిన వెంటనే ఒక లైక్ చేసి వెంటనే అయితే అప్లై చేసేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, మేము చెప్తాం. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు రీచ్ అవుతుంది దానివల్ల. సో వెంటనే మీరు అప్లై చేసేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.